ఈ దేశం కోసం మోడీ అన్నట్టుగా మళ్ళీ కొత్త కీర్తనలు పాడడం మొదలుపెట్టారు. అసలు ఈ రైట్ టైము, రైట్ లీడర్షిప్ మోడీ అనేది ఈయన ఎప్పుడు గుర్తించాడు అని నేను అడుగుతున్నా. ఈయన ఎప్పుడు గుర్తించారు రైట్ టైం రైట్ లీడర్షిప్ అనేది? 2019 ఎన్నికల ముందు 2018లో కేజ్రీవాల్ గారు వచ్చి ఇదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. కేజ్రీవాల్ అంత గొప్ప నాయకుడు లేడని ఈయన కీర్తించారు. అసలు చంద్రబాబే ఒక పెద్ద దిక్సూచి అని ఆయన చెప్పారు. అదే 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి 2025లో ఇప్పుడు ఎన్నికలు జరిగే నాటికి కంప్లీట్గా ప్లేట్ ఫిరాయించి అసలు మోడీ లేకపోతే అంటూ ఆయన మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. ఏంటి ఈయన మోడీ గురించి గతంలో ఏం కీర్తించారు, ఈయన అభిప్రాయాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. గతం అనేది కూడా మర్చిపోకూడదు కదా అని నేను ఒకసారి లోపలికి వెళ్తే, గత 11 సంవత్సరాలుగా మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నారు. అయితే 2017, 2018, 19లో ఆయన సరైన నాయకుడు కాదు ఈ దేశానికి అని చెప్పింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. పైగా ఆయన చెప్పాడు, ఈ దేశంలో మోడీకి సవాలు విసిరిన మొట్టమొదటి నాయకుడు నేనే, మనమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మోడీ డిక్టేటరు, అలాంటి డిక్టేటర్ని నేను తలదన్నే విధంగా మాట్లాడుతున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. మోదీ పెద్ద దగాకోర అన్నాడు, అద్వానీకే పంగనామాలు పెట్టాడన్నారు. ఇది ఎప్పుడు 2019లో. అసలు మోడీకి భయం అంటే ఏంటో తెలుస్తుంది. ఆయన గుండె ఓటమిని తట్టుకోవడానికి గుండె దిటవ చేసుకోవాలని కూడా 2019లో బహిరంగ లేఖ రాసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. అసలు అవినీతి కుడితిలో మోడీ పడి గిలగిల్లాడుతున్నాడు అన్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. 2018లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇచ్చాడు ఆయన. అసలు ఈ రాష్ట్రానికి మోడీ చేసినంత ద్రోహం ఎవరో చేయలేదు, కాంగ్రెస్ కూడా చేయలేదని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆయన మాటలు ఇవన్నీ రికార్డెడ్, ఎక్కడా ఫ్యాబ్రికేటెడ్ కాదు. ఆయన ఏం మాట్లాడారో అవే మేము చెప్తున్నాం. అసలు ఈ రాష్ట్రం మీదే మోడీ పగబట్టారు అని చెప్పాడు. ప్రధాని అసమర్థత, నేను కానీ ఒక పిలిపిస్తే ఈ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వ వాహనాలు కదలవని కూడా చెప్పాడు ఆయన. నీ ఆటలు చెల్లవని ఢిల్లీ నడివీధుల్లో నేను సవాలు విసురుతున్నాను అని చెప్పాడు ఆయన. నాతో చర్చకి రా, ఈ దేశానికి నీ వల్ల ఒరిగిందేంటని ఆయనే ప్రశ్నించాడు. దోపిడీదారులందరూ కూడా మోడీని చూసుకుని మోడీ అండతో బయటికి వెళ్ళిపోతున్నారు, ఈ దేశాన్ని వదిలేసని కూడా ఆయనే మాట్లాడాడు. మోడీని నమ్మి మోసపోయాం, ఆయనతో పైసా లాభం లేదు, కేంద్రానికి పద్ధతి లేని పాలన అని 2018లో చెప్పాడు ఆయన. ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి ఆయన స్టేట్మెంట్లు అన్నీ. అన్నిటికీ మించి మోడీ హటావో దేశ్ బచావో అని పెద్ద పిలిపించాడు. ఇవన్నీ ఎవరి స్టేట్మెంట్లు? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్సే. ఎంతో కాలం క్రితం కాదు, ఒక జస్ట్ 5 years బ్యాక్. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మోడీ గారిని పొగుడుతున్నారు. మంచిదే. మీ రాజకీయ అవసరాల కోసం ఓసర వెళ్ళిని మరిపించే రాజకీయాలు చేస్తారని చెప్పడమే మా ఉద్దేశం. పాపం ఎప్పటికప్పుడు ఎవరినైనా సరే కొంచెం అటు ఇటు మభ్యపెట్టే కార్యక్రమం చేయగలుగుతాడు అనడానికి కూడా ఉదాహరణ కేజ్రీవాల్. ఈ కేజ్రీవాల్ గారిని తీసుకొచ్చి బాబుతోనే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి విశాఖపట్నంలో ఒక ర్యాలీలో పాపం ఆయన పాల్గొని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని కేజ్రీవాల్ మాట్లాడితే దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది కూడా చంద్రబాబు నాయుడు.
అంటే ఇది ఏంటంటే ఆయనకి మద్దతు ఇచ్చే మీడియా ఒకటి ఉంది. ఆయన ఏం చెప్పినా ప్రజలకు గుర్తుండదులే, మళ్ళీ మనం వచ్చో వదిలేద్దాం అనుకునే మీడియా ఉండడం వల్ల ఆయన ఆటలు సాగుతున్నాయి. నేను చాలా రాజనీతిజ్ఞుడని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో ఆ రోజు పనికిరాడు, ఈ దేశానికే నష్టం జరుగుతుంది మోడీ గారి వల్ల అని చెప్పినవాడు 5 ఏళ్ల కాలంలో ఈయన మనసు మార్చుకున్నాడా, లేకపోతే మోడీ గారిలోనే మార్పు వచ్చిందని ఈయన అనుకుంటా ఉన్నారా? ఏం జరిగి ఉంటుంది? చాలా చిత్రం. నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్లో చూస్తే, ఆయన స్టేట్మెంట్లు చూస్తే కొన్ని విషయాలు చాలా తేటతెల్లంగానే అర్థమయ్యేటట్టుగా మాట్లాడాడు ఆయన. సంక్షేమం ఇస్తున్నామని బటన్ నొక్కితే ప్రజలు విశ్వసించట్లేదు, సంపద సృష్టించకుండా సంక్షేమ పథకాలు ఇవ్వడం సాధ్యం కాదు అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. అసలు ఈ సంక్షేమం అనేదే సెకండరీ, అదేమీ ప్రయారిటీ కాదు. ఒక సస్టైనబిలిటీ రావాలి, స్థిరత్వం రావాలంటే డెవలప్మెంట్ జరిగి, సంపద సృష్టి జరిగి, సంపద సృష్టి ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఇవ్వాలి తప్ప ఏదో బటన్ నొక్కి జనం అకౌంట్లో వేయడం అనేది కరెక్ట్ కాదు అని తేలిపోతూ ఉంది అని చెప్పి కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ఉచితాలు ఇవ్వడం అనే మోడల్ని ఫెయిల్ అయిపోయింది, అది ఒక ఫెయిల్యూర్ మోడల్ అని కూడా ఆయనే నిన్న ప్రెస్ మీట్లో చాలా క్లారిటీతో చెప్పారు. నాకు ఒక డౌట్ వచ్చింది, ఒక సామాన్యుడికి వచ్చే డౌట్ నాకు కూడా వచ్చింది. మరి ఉచితాలు ఇవ్వడం అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్ అయితే, సంక్షేమ పథకాలు బటన్ నొక్కి ప్రజల అకౌంట్లో నేరుగా ఇవ్వడం ఒక ఫెయిల్యూర్ మోడల్ అయితే, మరి సూపర్ 6 ఇస్తానని, ఇవి కాకుండా మొత్తం 143 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన మనసుతో, ఏ రకమైన ఆలోచనతో ఆ రోజు ఈ హామీలు ఇచ్చారు అని అడుగుతున్నాం. అంటే